ఈరోజు మనకు సాధారణ గ్రామంగా కనిపిస్తున్న కొండపర్తి వరంగల్ నగరానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రాంతం. కానీ ఈ నేలపై ఇప్పటికీ కనిపించే కోట బుర్జుల అవశేషాలు, చెదిరిపోయిన శిల్పాలు, శిథిలమైన దేవాలయ నిర్మాణాలు ఈ గ్రామం గత వైభవాన్ని మౌనంగా తెలియజేస్తున్నాయి. మనం కాలాన్ని 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే క్రీస్తు శకం 900 నుంచే ఈ గ్రామం చరిత్రలో స్థానం సంపాదించుకుంది. కొండపర్తి ఒక సాధారణ వ్యవసాయ గ్రామం కాదు. ఇది కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ఒక శక్తివంతమైన సైనిక స్థావరం. బలమైన కోట నగరం, తరతరాలుగా కాకతీయుల సైన్యాధికారులైన మలయాళ వంశం ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడి దేవాలయ గోపురాలు బంగారం మరియు నీలమణులతో అలంకరించబడి రాత్రివేళ నక్షత్రాల్లా మెరుస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మార్గదర్శకంగా నిలిచేవని స్థానిక కథనాలు చెబుతున్నాయి. లోతైన మోటు మరియు కందకాలతో చుట్టుబడిన ఈ కోటను బయటి శత్రువులు దాదాపు జయించడం అసాధ్యమని భావించబడింది. కాకతీయుల పరిపాలనా వైభవానికి, వారి సైనిక శక్తికి, ఆర్థిక సమృద్ధికి ప్రతీకగా నిలిచిన ప్రాచీన నగరం కొండపర్తి. మరి కాలగర్భంలో మరుగున పడిపోయిన ఆ ప్రాచీన కొండపర్తి ఎలా ఉండేది తెలుసుకోవడానికి మన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా కొండపర్తి ఎలా కాకతీయుల సైనిక కేంద్రంగా మారిందో తెలుసుకుందాం. ఆ వైభవానికి పునాది వేసింది ఒక సైనిక వంశం, అదే మలయాళ వంశం. కొండపర్తి చరిత్రలో ప్రధాన పాత్ర పోషించిన వంశం మలయాళ వంశం గురించి తెలుసుకుందాం. ఈ వంశం మూల పురుషుడు దన్నసేనాని తర్వాత మంత్రి పదవిని కూడా అలంకరించాడు. ఆయన కుమారుడు సబ్బసేనాని, తర్వాత ఆయన కుమారుడు కాటసేనాని కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి సైన్యంలో ప్రధాన సేనాధిపతిగా ఎదిగాడు. కాటసేనాని రుద్రదేవుని చివరి కాలంలో ధరణికోటను జయించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ విజయంతో ఆయనకు కోట గెల్పాట అనే బిరుదు లభించింది. అలాగే శాసనాలలో ఆయనను పెద్ద ముద్దగండడు అని కూడా సంబోధించారు. కాటసేనాని భార్య బొల్లమ్మ. వీరికి 2 కుమారులు, పోల మరియు చౌండ. వీరిలో చౌండసేనాని తర్వాత కాకతీయ మహారాజు గణపతి దేవుడి సైన్యంలో సర్వ సైన్యాధిపతిగా ఎదిగాడు. కాకతీయ మహాసామ్రాజ్య విస్తరణలో కీలక వ్యక్తిగా మారాడు. ఆ కాలంలో తీరాంధ్ర ప్రాంతం సింహాచలం నుండి నెల్లూరు వరకు వెలనాటి ప్రభువుల ఆధీనంలో ఉండేది. వారి రాజధాని ప్రస్తుత కృష్ణా జిల్లాలోని దివిసీమ. ఇది కాకతీయుల విస్తరణకు ప్రధాన అడ్డంకిగా నిలిచింది. కాకతీయ రుద్రదేవ మహారాజు రాజ్యకాలంలో అది నెరవేరలేదు. కానీ గణపతి దేవుడు రాజ్యానికి రాగానే దానిపై దృష్టి పెట్టాడు. కానీ చౌండసేనాని యుద్ధ విజయాలతో ఆ ప్రాంతాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడు. ఆ విజయాలకు గుర్తుగా అతనికి దివిచూరకర మరియు దీపలుప్తక అనే బిరుదులు లభించాయి. ఆ విజయానికి సంతోషించిన గణపతి దేవుడు చౌండసేనానికి అపారమైన బంగారం, పచ్చలు, వజ్రాలు, రత్నాలు యుద్ధ కానుకలుగా ప్రదానం చేశాడు. ఆ విజయ స్మారకంగా క్రీస్తు శకం 1203లో చౌండ సముద్రం అనే చెరువును కొండపర్తిలో నిర్మించాడు చౌండసేనాని. తన పేరు మీదుగా చౌండేశ్వర ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలాగే చౌండపురం అనే అగ్రహారాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. చౌండసేనాని భార్య బిరియాల మైలంబ. కట్కూర్ దేవాలయ వీడియోలో మనం చూసినట్టుగా ఆమె క్రీస్తు శకం 1202లో మైల సముద్రం చెరువును తవ్వించి తన కుటుంబ సభ్యుల స్మారకార్థం దేవాలయం నిర్మించింది. చౌండసేనాని మరియు మైలాంబ దంపతులకు గుండయ్య సేనాని మరియు కాటయ్య సేనాని అనే 2 కుమారులు ఉన్నారు. క్రీస్తు శకం 1241 నాటి కొండపర్తి శాసనం ప్రకారం కాటయ్య సేనాని రుద్రేశ్వర మరియు కేశవ దేవాలయ నిర్మాణాలను పూర్తి చేశాడు. ప్రోలేశ్వర ఆలయానికి రాతి ప్రాకారం నిర్మించాడు. అలాగే రుద్రేశ్వరునికి 3 నివర్తనాలు, కేశవ మరియు ప్రోలేశ్వరులకు తలో 2 నివర్తనాల భూమి దానం చేశాడు. అదనంగా బెల్లమ్మ చెరువు నీటితో సాగయ్యే పొలం మరియు
30 నివర్తనాల వరుణాధార భూమిని కూడా సమర్పించాడు. కొండపర్తిలోని ఈ ఆలయం శైవ వైష్ణవ ఆలయ సమూహం. ఈ దేవాలయం ఒక త్రికూటాలయం. 3 గర్భగృహాలలో కేశవ మరియు రుద్రేశ్వర దేవతలను ప్రతిష్ఠించారు. ఇది కాకతీయుల శైవ వైష్ణవ సమన్వయ పరిపాలనకు ప్రతీక. క్రీస్తు శకం 1200 నాటి చౌండసేనాని శాసనం ప్రకారం దేవాలయ శిఖరం బంగారు రేకులతో అలంకరించబడి నీలమణులతో మేళవించబడి ఉండేది. శిఖరంపై ఉన్న కలశం స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడింది. శివాలయంలోని శిల్పాలు ఎంత సజీవంగా ఉండేవంటే సందర్శకులు వాటిని నిజమైన వ్యక్తులుగా భావించేవారని శాసనం తెలియజేస్తుంది. కొండపర్తిలో త్రికూటాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, సురబండేశ్వర ఆలయం, ప్రోలేశ్వర శివాలయం, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఈరోజు కొండపర్తి గ్రామంలో సంచరిస్తే ఒకప్పుడు మహావైభవంతో వెలుగొందిన కాకతీయ యుగం ఇప్పుడు శిథిలాల రూపంలో మన ముందుకు వస్తుంది. కొండపర్తిలో ప్రస్తుతం శిథిలావస్థలో కనిపించే ఒక విశాల నిర్మాణం స్థానికంగా 500 స్తంభాల ద్వికూటాలయంగా గుర్తించబడుతోంది. ప్రస్తుతం ఈ దేవాలయంలో గోడలు మరియు ఎత్తైన అధిష్టానం మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు స్తంభాలన్నీ కాలక్రమేణా నేలలో పూడిపోయాయి. ఈ నిర్మాణ శైలి ముత్తార మరియు నిడిగొండ దేవాలయాలతో పోలికలు చూపిస్తుంది. 1000 స్తంభాల దేవాలయ నిర్మాణ ప్రభావంతో తర్వాత కాలంలో నిర్మించబడిందని భావించవచ్చు. గ్రామ ప్రవేశంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం కాకతీయ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఆలయం ముందర స్తంభాలపై చెక్కబడిన అలంకరణలు ఆ కాలపు శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అపురూపంగా అనిపిస్తుంది. ఇంకా మనకి గరుడ మరియు హనుమంతుని ప్రతిమలు అక్కడ కనిపిస్తాయి. ప్రధాన విగ్రహమైన వేణుగోపాల స్వామిని దర్శిస్తే కాకతీయ శిల్పకళ యొక్క సూక్ష్మత మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తదుపరి సురబండేశ్వర ఆలయంలో 2 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో ధ్వంసమైన కాకతీయ నంది విగ్రహాలు మరియు విరిగిపోయిన శిల్ప భాగాలు మనకు కనిపిస్తాయి. గోపుర భాగాలలో కనిపించే శిల్పాలు ఆ కాలపు ప్రత్యేక కళారూపాన్ని మనకు తెలియజేస్తాయి. గ్రామ చెరువు ప్రాచీన కాలంలో చౌండ సముద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ చెరువు కట్ట కింది భాగంలో ప్రోలేశ్వర ఆలయం నిర్మించబడింది. కట్టకు ఎదురుగా మరోవైపున హనుమాన్ ఆలయం దర్శనమిస్తుంది. చెరువు కట్ట చివరికి చేరుకుంటే ఒక సమతల కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఇదే ప్రాంతం కాకతీయ కాలంలో సైనిక గస్తీ కేంద్రంగా ఉపయోగించబడినట్లు భావించబడుతోంది. ఇక్కడి నుండి దూర ప్రాంతాలను స్పష్టంగా పరిశీలించవచ్చు. శత్రు కదలికలను గమనించేందుకు ఇది అనుకూలమైన స్థానం. కొండపైకి వెళ్లే మార్గంలో ఒక పెద్ద బండరాయిపై చెక్కబడిన గణపతి ప్రతిమ ప్రవేశద్వారం వలె కనిపిస్తుంది. కొద్ది దూరం ముందుకు వెళ్తే మరో శిలపై వీరభద్ర స్వరూపం కనిపిస్తుంది. కొండ శిఖరానికి చేరుకున్న తర్వాత అత్యంత విశిష్టమైన హనుమంతుని శిల్పం కనిపిస్తుంది. గరుడుని ఆధీనంలో ఉంచిన ఉగ్ర హనుమాన్ రూపం అక్కడ స్థిరపడిన సైనికులకు ధైర్యాన్ని నింపే ప్రతీకగా భావించబడుతోంది. ఇటువంటి శిల్పరూపం ఇతర ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తుంది. కాకతీయ శిల్పకళ ప్రయోగాత్మకతకు ఇది నిదర్శనం. కొండపర్తి గ్రామ నిర్మాణాన్ని పరిశీలిస్తే కాకతీయుల ప్రసిద్ధ ట్రిపుల్ టీ నమూనా టెంపుల్, టౌన్, ట్యాంక్ స్పష్టంగా కనిపిస్తుంది. దేవాలయం, పట్టణం మరియు చెరువు పరస్పరం అనుసంధానమై గ్రామ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడ్డాయి. కొండపర్తి కాకతీయ పరిపాలనా దూరదృష్టికి జీవిత ఉదాహరణగా నిలుస్తోంది. ఒక
ఒకప్పుడు బంగారు రేకులతో అలంకరించబడిన గోపురం, నీలమణులతో మెరిసిన శిఖరం, స్వచ్ఛమైన బంగారంతో నిర్మించిన కలశం. నేడు అదే త్రికూటాలయం శిథిలాల మధ్య మౌనంగా నిలిచింది. ఆలయ ప్రాంగణమంతా విరిగిపోయిన విగ్రహాలతో నిండిపోయి ఉంది. ముందున్న నంది మండపంలో నంది లేదు. 3 దిక్కులలో ఉన్న గర్భగృహాలు ఇప్పుడు విగ్రహాలు లేని ఖాళీ గదులుగా మారాయి. రెండు శైవ గర్భగృహాలలో శివలింగాలు ధ్వంసమై కేవలం పానవట్టం మాత్రమే మిగిలి ఉంది. ద్వారబంధాల్లో అందంగా చెక్కిన శివద్వారపాలకులు, పూర్ణకుంభాలు, పరిపూర్ణంగా చెక్కిన పరిచారికలు ఇప్పటికీ ఆ కాలపు శిల్ప నైపుణ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. మూడవ గర్భగృహం విష్ణువుకి అంకితమైంది. గరుడ మరియు హనుమంతుడు ద్వారపాలకులుగా చెక్కబడ్డారు. కానీ లోపల ఇప్పుడు ప్రధాన విగ్రహం స్థానం మాత్రమే కనిపిస్తుంది, విగ్రహం మాత్రం లేదు. ఇక్కడి విగ్రహాలు కొన్ని మ్యూజియంలోకి మారాయి. అద్భుతంగా చెక్కిన ఉమామహేశ్వర విగ్రహం, భద్రకాళి రూపం, ఒక వీరగల్లు ప్రస్తుతం వరంగల్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. కానీ అనేక శిల్పాలు ఇంకా ఆలయ ప్రాంగణంలోనే చెల్లాచెదురుగా ఉన్నాయి. క్రీస్తు శకం 1203 మరియు 1241 శాసనాలు ఆలయం చుట్టుపక్కలే ఉన్నాయి. సరైన సంరక్షణ లేక అవి మెల్లగా నేలలో కలిసిపోతున్నాయి. పురావస్తు శాఖ ఒక దశలో పునరుద్ధరణ పనులు ప్రారంభించింది, కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుండి ఎలాంటి పురోగతి కనిపించలేదు. రోజు రోజుకి శిల్పాలు దెబ్బతింటున్నాయనే విషయాన్ని చరిత్రాభిమానులు తెలియజేస్తున్నారు. శిల్పాలపై చెక్కిన సంఘటనలు, శైవ వైష్ణవ సమన్వయాన్ని ప్రతిబింబించే త్రికూటాలయ నిర్మాణం, ఇవన్నీ కాకతీయుల సాంస్కృతిక దూరదృష్టికి నిదర్శనాలు. కానీ నిర్లక్ష్యం కొనసాగితే మనం ఒక అమూల్యమైన కాకతీయ వారసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు సైనిక వైభవానికి కేంద్రంగా నిలిచిన కొండపర్తి నేడు సంరక్షణ కోసం ఎదురు చూస్తోంది. చరిత్రను చదవడం మాత్రమే కాదు, దాన్ని కాపాడటం కూడా మన బాధ్యత. 1928లో వెలువడిన పాత సంచికల ప్రకారం ఒకప్పుడు కొండపర్తిలో ఒక మహాకోట ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కోట మధ్యలోనే మనం చూసిన శివాలయాలు ఉన్నాయని అప్పటి వ్రాతపత్రులు తెలియజేస్తాయి. కాలక్రమేణా రైతులు భూమి సాగు చేస్తూ ఉండగా అనేక శిల్పాలు దెబ్బతిన్నాయని, చాలా నిర్మాణాలు శిథిలాలుగా మారిపోయాయని నమోదు చేశారు. కానీ నేడు ఆ కోట ఎక్కడుంది? అది పూర్తిగా కనుమరుగైంది. కేవలం ఒక బుర్జు, 2 అంతస్తుల చౌరాహీ నిర్మాణం మాత్రమే మిగిలాయి. అవి కూడా చెట్లు పొదల మధ్య కప్పబడి కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఈ దేవాలయాలు కూడా ఒకరోజు చరిత్ర పుస్తకాలలో మాత్రమే మిగిలిపోతాయి. ఆనాటి పాలకుల గుర్తులు చెరిగిపోతాయి. మన గౌరవం, మన గత చరిత్ర, మన గుళ్ళు, మన వైభవం ఇవన్నీ క్రమంగా అదృశ్యమైపోతాయి. ఇవి కేవలం రాళ్ళు కాదు, ఇవి మన భావితరాలకు అందించాల్సిన వారసత్వ సంపద. వాటిని కాపాడటం మన బాధ్యత. ఇలాంటి చారిత్రక వీడియోస్ కోసం మా ఓరుగల్ అందాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.